రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, తుఫాను వచ్చి ఇబ్బందుల్లో ఉంటే, తండ్రేమో దుబాయ్, కొడుకేమో ఆస్ట్రేలియాలో ఉండి ఒక్కరోజు వచ్చి వెళ్ళారు. తర్వాత రోజు ముంబై వెళ్ళి క్రికెట్ ఒకళ్ళు చూడటానికి వెళ్తే ఇంకొకళ్ళు లండన్ వెళ్ళిపోయారు. ఇదేం పరిపాలన అంటున్న జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ పర్యటనలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు వీళ్ళు? అసలుకి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ ఈ పర్యటనల వల్ల ఉపయోగం ఏముందనుకోవచ్చు అంటారు? ఇదే ప్రశ్న పోయినసారి మీరే మీ మీడియా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు వెళ్ళట్లేదని అడిగారు ఇదే సీజన్లో. అయితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ రోజున చలి ఎక్కువగా ఉంటుంది, స్నానం చేయడానికి నీళ్లు దొరకవు, అలాగే బాత్రూమ్కి వెళ్తే కడుక్కోవడానికి నీళ్లు దొరకవు అని మాట్లాడారు. బహుశా మేము అలా చెప్పాలనుకుంటే మీరున్నంతప్పుడు చలి ఇప్పుడు లేకుండా ఉండొచ్చు, అందుకని మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు ఇక్కడ చలి ఎక్కువ ఉందని అక్కడికి వెళ్ళి ఉంటారు. అసలు ఫస్ట్ మనం మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది మొదటిగా లాస్ట్ టైం సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం ఒక మాట మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం ఏంటని విశ్లేషించుకొని మాట్లాడాలి. లేదు మీరు విశ్లేషించుకొని మాట్లాడలేకపోతే మీరు పోయినసారి పెట్టుకున్న సలహాదారులు ఇంకా ఉండే ఉంటారు. బహుశా మీరు జీతాలు మీకు గవర్నమెంట్లో మీరు లేరు కాబట్టి వాళ్ళకి జీతాలు వెళ్ళట్లేదు కాబట్టి ఏమైనా చెప్పట్లేదేమో. కొంచెం వాళ్ళకి చెప్పుకొని మీరు కొద్దిగా సలహాలు తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. అసలు ఎందుకు వెళ్ళారు అనే క్వశ్చన్ ఏంటి అసలుకి? ఎందుకు వెళ్ళారో మీ ఒక్కళ్ళకి తప్పితే, ఎందుకంటే మీరు సాక్షి ఛానల్ బెంగళూరు ప్యాలెస్లో పెట్టుకొని సాక్షి ఛానల్ చూస్తే మీరు ఎందుకు వెళ్ళారో తెలియదు. వేరే ఛానల్ కూడా పెట్టుకొని చూసి, లేదా ఆంధ్రాలో మీరు ఉండి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని పర్యవేక్షిస్తే మీ క్యాడర్తో మాట్లాడితే తెలిసిద్ది. మన ఇది ఎలా ఉంది, మన క్యాడర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, మనం ఏం చేయలేకపోయాం పోయినసారి తెలుసుకుంటే బాగుంటుంది. పెట్టుబడులు తేడానికి వెళ్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఈ తుఫాన్ వస్తుందని తెలుసుకొని వాళ్ళు అమెరికాను ఆస్ట్రేలియాను వెళ్ళిపోవాలా. మొదటగా వాళ్ళు ఆస్ట్రేలియాలో లోకేష్ అన్నయ్య ఉన్నారు, అమెరికాలో ఏమో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు పెట్టుబడుల కోసం మాట్లాడుతున్నారు. ఇక్కడ హఠాత్తుగా సైక్లోన్ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వెంటనే అధికారులతో సమాయత్నం అయ్యి అప్పటికప్పుడు స్పెషల్ ఫ్లైట్లో రాలేదు వాళ్ళు. అప్పటికప్పుడు జనరల్ ఫ్లైట్లో టికెట్స్ బుక్ చేసుకొని అప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆ తుఫాను ఎన్ని రోజులు అయితే ఉందో అన్ని రోజులు మన మంత్రులు, మన ఎమ్మెల్యే అందరూ కూర్చొని అసలు మనం చూసాం. మన చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేశారు, లోకేష్ గారు ఎలా పనిచేశారు, మన నజీర్ అహ్మద్ గారు నైట్ 12-1 దాకా ఎలా ఉండి పనిచేశారు. అలాగే ప్రతి వార్డులో కూడా ఒక 10 మంది టీముని పెట్టుకొని పనిచేశారు. ఎట్లా ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉండి ఒకళ్ళు యుఎస్లో ఉండి కూడా వాళ్ళు అలా పనిచేశారని అంటే మనకి ఎంత గర్వకారణం ఒకసారి ఆలోచించండి. ఇదే ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు సరదాగా తిరుగుతున్నారు అనే మాట అయితే అబద్ధం అనుకోవాలంటారా? మరి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తున్నాడు? వీళ్ళు ఇక్కడ పర్యవేక్షణే చేయలేదు, వచ్చారు తూతూ మంత్రంగా ఇక్కడ ఉన్నారు తప్పితే వీళ్ళు అసలు చేసింది ఏముంది ప్రజలకు? ఇక్కడ వచ్చారు, ఒకరోజు ఫ్లైట్లో చక్కెరలు కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి దిగాడు, అక్కడ చూసుకున్నాడు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కాడు, వెళ్ళిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పనిచేశారు ఏంటి అనేది మనం మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 24/7 ఆన్లైన్లో అక్కడ ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఐఏఎస్లు కానీ కమిషనర్లు కానీ వీళ్ళతో పాటుగా మన ఎమ్మెల్యే టీంని కానీ ఎమ్మెల్యే టీంతో పాటు ఏ వార్డులో ప్రెసిడెంట్లు వాళ్ళ టీంలో ఉన్నారో వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఎట్లాంటి ఆపద రాకుండా ఎట్లాంటి చిన్న ఎమర్జెన్సీ వచ్చినా సరే రావడానికి 3 రోజులు మన నియోజకవర్గమే, మా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కాదు ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా అట్లా టీంని ఏర్పాటు చేసి ఎక్కడ ఇంత ఇది కూడా లేకుండా ఎవరికి. అసలు ఇంకో విషయం చెప్పాలంటే మన తాడేపల్లిలో కానీ కాకినాడలో కానీ ఎక్కడైతే మన ఇది సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండిద్దని అనుకున్నారో అక్కడ గర్భిణీ స్త్రీలని, చిన్నపిల్లల్ని, 5 సంవత్సరాల పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి పెట్టేశారు. వాళ్ళు ప్రసవం అయ్యే డేట్లో దగ్గర కూడా లేడు. 3-4 నెలలు ఉన్న వాళ్ళని కూడా మీరు ఏం చేయమాకండి, హాస్పిటల్కి చెప్పిన మాట మీరేం చేయమాకండి, జస్ట్ వీళ్ళని మీ హాస్పిటల్లో ఉంచుకోండి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి ముందుగానే చేసిన ఘనత మన లోకేష్ గారిది, మన చంద్రబాబు నాయుడు గారిది. అలాగే వాళ్ళ కింద మన ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన టీడీపీ క్యాడర్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్లారు. మనం అసలు ఇంత చక్కటి అడ్మినిస్ట్రేషన్
గత చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఫస్ట్లో చంద్రబాబు నాయుడు 1995లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనం చూస్తున్నాం ఇప్పుడు. మరి ఇక్కడ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఫోటోషూట్లకు మాత్రమే వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆయన చేసింది ఏమీ లేదు. ఈ మెంతా తుఫాన్లో వచ్చేదాకా ఆయన ఫోటోషూట్లకు మాత్రమే పొలాల్లో దిగారని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. మరి నిన్న అదే కెమెరామెన్లతోటి అదే పొలాల్లోకి వెళ్ళారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలుకి నేను చెప్పాను కదండి మీకు, ఒక మాట మనం మాట్లాడే ముందు 10 సార్లు విశ్లేషించుకోవాలి. రెండోది ఏంటంటే, లండన్ మందులు అయిపోయినట్టున్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఖచ్చితంగా ఆ లండన్ మందులు మనం ఆర్డర్ పెట్టినా సరే, రేపు నిన్న ప్రజా దర్బార్ జరిగింది కదా, నెక్స్ట్ ప్రజా దర్బార్లో అయినా సరే మేము మా టీడీపీ క్యాడర్ అందరూ వెళ్ళి మన లోకేష్ గారికి ఒక వినతి పత్రం ఇస్తాం. ఏమని ఇస్తామంటే, లండన్ మందులు మన జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ విసా ఇప్పుడు దొరక్కపోయినా సరే మీరైనా సరే ఏదో ఒక చొరవ తీసుకొని లండన్ మందులు తెప్పించి ఆయనకి అందజేయాలి. మన లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి అది గుర్తుంచుకొనైనా మీరు కొంచెం తెచ్చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం ఉందని చెప్పి ఒక లెటర్ వినతి పత్రం ఇచ్చి అవి తెప్పించి మేము అందజేసే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. అంటారు ఏంది ఆయన నిన్న బ్రహ్మాండంగా అసలు అంతసేటు అసలు ప్రభుత్వాన్ని దునుమాడుతున్నారు కదా. అసలు ఒక రకంగా చెప్పాలంటే గనక ప్రభుత్వాన్ని ఎండగట్టే పని చాలా తీవ్రంగా తీసుకున్నారు కదా. రైతులను పట్టించుకోవట్లేదు, అటు ఉద్యోగస్తులను పట్టించుకోవట్లేదు, ఇటు కంపెనీలు తీసుకురావట్లేదు, అసలు ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు అనే మాట అయితే ఆయన చెబుతున్నాడు కదా. నిర్వీర్యం చేసింది పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే నేను మీకు చెప్పింది, లండన్ మందులు తగ్గిపోయినాయి. లోకేష్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి లండన్ మందులు ఎట్టి పరిస్థితుల్లో తెచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇదైతే మేము అందరూ మీడియా ముందే చెప్తున్నాం. ఆ లండన్ మందులు అందజేసే ప్రయత్నం మేము చేస్తాము. ఇంతకంటే 16 నెలల్లో 6 నెలలు 7 నెలలు మన అధికార యంత్రాంగాన్ని సర్దుకుంటమే సరిపోయింది. ఆ తర్వాత మన ఎమ్మెల్యేలని ఎక్కడ ఏంటి ఎవరు ఏం చేయాలి అనేది అది చూసుకుంటమే సరిపోయింది. కాబట్టి మనం వాళ్ళు 16 నెలల్లో ఏం చేశారు, మనం 16 నెలల్లో ఏం చేసాము అనేది ఒకసారి వాళ్ళు టాలీ చేసుకుంటే సరిపోయిద్ది. పొడి చేశాను ఇరగదీశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నన్ను కూడా చూస్తున్నాడు కదా. వీళ్ళు చేసింది ఏమీ లేదు ఎక్కడ అంతా అని. 16 నెలల్లో నిజంగానే ఆయన పొడి చేశాడు, ఇరగదీశాడు. ఎట్లాగంటే మంత్రి వర్గాన్ని బాగా విస్తరణ చేశారు వాళ్ళు. ఎట్లా పొడి చేశారంటే, తిరుపతి టికెట్లు అమ్ముకుంటాంలో రోజా పొడి చేసింది. ఐటీ వాళ్ళని రానియకుండా ఐటీ సమ్మిట్లు పెట్టి వాళ్ళ పేటీఎం బ్యాచ్లకి డబ్బులు ఇచ్చి అందులో డబ్బులతో కొట్టేసి అమర్నాథ్ గారు బాగా పొడి చేశారు. లిక్కర్ స్కామ్లో జోగి రమేష్ గారు, అట్లాగే వాళ్ళ సంబంధించిన మిథున్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బాగా దోచేసి పొడి చేశారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 151 ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ తక్కువ కాదు. ఒక 10 మందిని మినహాయించి ఏ ఒక్కరూ తక్కువ కాదు అనే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేసి ఒక బీసీ నేతని అనగదొక్కాలని చూస్తుందంట కూటమి ప్రభుత్వం. అసలు బీసీలు అందరూ ఏడుస్తున్నారు. అసలు దొంగ లెక్కర్ అమ్మి మీరు ఇరుక్కుంటే అసలు మా గౌడ కులంతో మీకేందయ్యా బాబు పని? అసలు మాకు నీకేం సంబంధం? మన గౌడ కులానికి నువ్వు అసలు తీయని మచ్చగా మారిపోయావు నువ్వు. అసలు మన గౌడ కులం అంటే మనం ప్యూర్గా చెట్ల నుంచి కళ్ళు తీసుకొని కళ్ళు అమ్ముకునే వాళ్ళం మనం. ఎవరికి ఏ ఆపద జరగకుండా ఏది చేయకుండా. అట్లాంటిది నీ వల్ల 30,000 మంది ప్రాణాలు పోయినాయి అని చెప్పేసి ఈరోజు గౌడ కులస్తులు అందరూ కూడా ఎంత బాధపడుతున్నారో మనం చూస్తానే ఉన్నాం. అట్లాంటి గౌడ కులాన్ని అడ్డం పెట్టుకొని, ఎవరికి ఆపద తలపించని కులాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేయాలనుకుంటాం. అది వాళ్ళ భ్రమ, వాళ్ళ పిచ్చితనం అంతే. ప్రశ్న ఏంటి, నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన హడావుడు ఎలా చూడాలంటారు? అసలు అంత జనం ఎలా వచ్చారంటారు? ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వచ్చారనుకోవాలంటారా? గ్రీన్ మ్యాట్లు కింద వేసి ఏ చేస్తే వచ్చారో నేను అనుకుంటున్నా. మీరేమన్నా వెళ్ళి అక్కడ ఏమన్నా చూడలేదు కదా, మనం టీవీలో చూసిన వాళ్ళని. లాస్ట్ టైం మన సిద్ధం సభలు ఎట్లా గ్రీన్ మ్యాట్లు కింద పరిచారో అదే విధంగా గ్రీన్ మ్యాట్లు చుట్టూ కట్టుకున్నారు, కింద వేసుకున్నారు. ఏఐ ద్వారా ఒక 10 మంది ఉంటే వాళ్ళని మల్టిప్లికేషన్ చేసే ఆప్షన్ ఉంటది మన మల్టీమీడియాలో. అట్లా చేసి వచ్చారని నేను అనుకుంటున్నాను. మీరు అడిగిందంతా రాంగే. అభిమానంతో రాలా, గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో రాలా, లేదా జగన్మోహన్ రెడ్డి పోయిన సీఎం గారు వచ్చారని రాలా. వాళ్ళ క్యాడర్ కొంతమంది పిచ్చి క్యాడర్ ఉంటారు కదా. వాళ్ళు పిచ్చి క్యాడర్ అంటే కొంచెం ఎవరైనా సరే కొంచెం అభిమానంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఎంత తప్పులు చేసినా అట్లాంటి క్యాడర్ వాళ్ళు ఒక 10 మందో 20 మందో వస్తే వాళ్ళని మల్టిప్లై చేసుకున్నారు. అలాగే పోయినసారి మనం చూసాం,
151 సీట్లు ఇచ్చినప్పుడు ఎట్లా అయితే రోడ్ల మీద సెట్లు వేసుకొని పొలంలోకి ఏళ్ళు చూపిస్తా ఫోటోలు దిగారో మనం చూసాం. అదే జనం అది గుర్తుపెట్టుకొని మీకు 11 సీట్లు ఇచ్చి పొలంలో బురదలో నడిచేలాగా ఈరోజు చేస్తున్నారు. మీరు ఇంకా ఈ పద్ధతి మార్చుకోకపోతే ఆ 11 కూడా గెలవకుండా ఎవరో మీ పార్టీలో ఎవరికి తెలియని వాళ్ళు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే స్కోప్ కూడా మిస్ అయిపోయి ఎవరో తెలియకుండా కొత్త వ్యక్తి గెలిచే రోజు దగ్గరే ఉంది. కొంచెం అది గుర్తుపెట్టుకొని మాటలైనా సరే ఏదైనా సరే మాట్లాడితే బాగుంటుందని చెప్పి మా ప్రజల అభిప్రాయం.